నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదల కొరకు ఇల్లు నిర్మించారు, పంపిణీ మరిచారు. మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండలంలో పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు తగదు. కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు. బ్యాంకులో పంట రుణం కోసం ఇబ్బంది పడుతున్న రైతులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేవని, అందుకే అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం కార్యక్రమం కింద సివిల్స్ ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సచివాలయంలో 1,00,000 చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఇందుకోసం బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామంటూ చాలా మంది గర్వంగా చెబుతుంటారని, అలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నామని భవిష్యత్తులో విద్యార్థులు చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. 10-15 రోజులు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియమించి వాటిలో ఖాళీలన్నీ భర్తీ చేయబోతున్నామని వివరించారు. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ, పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో, అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీపడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి, కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు,
మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ₹1,00,000 పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు ₹1,00,000 కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారాల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా, సీతక్క వచ్చినా, ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది, మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు, ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం, మేము ఆమోదించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నా సూచన ఒకటే, మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది. నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా. ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు. మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది, మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు. సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం. ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు. ఇంకొక పక్కన సర్టిఫికెట్లు, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల, చదువుకు తగ్గ అనుభవం, చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి, ఒక IIIT మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో, ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని
ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం, సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విజ్ఞులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు. ఈరోజు IIIT చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినాం. వివిధ పరిశ్రమలు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అందుకే ముచ్చెర్లలో నిర్మించబోయే 4th సిటీలో 60 ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్మించి డబుల్ బెడ్రూమ్లను పేదలకు అందజేయాలని సిపిఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. దర్పల్లిలో ఇండ్లు లేని నిరుపేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదని, అందులో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లను ప్రకటించి స్థలం కేటాయించి నిధులు కేటాయించి నిర్మించి కూడా పేదలకు అందచేయలేదన్నారు. దీనితో పేదల ఎన్నో ఏండ్ల నిర్మాణం కల ఎండమావిగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారన్నారు. నివాసానికి ఉపయోగకరంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అర్హులకు వెంటనే పంపిణీ చేసి పేదవారి ఇంటికల నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పంచకపోవడమా 4 ఏళ్ళైనా దర్పల్లి మండల కేంద్రంలో కట్టడం చేసిన డబుల్ బెడ్రూమ్ పంచకపోవడమా? మిత్రులారా, గత 4 సంవత్సరాలుగా నిర్మాణం చేసి పంపకానికి రెడీగా ఉంచినటువంటి డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరం వలన ఈరోజు మరుగునబడి కూలిపోయే స్థితిలోకి చేరుకున్న కనీసం అధికారులు పట్టించుకోకుండా, ఇక్కడ గ్రామ స్థాయిలో సర్వేలు చేయకుండా, అర్హులను గుర్తించకుండా తాళాలు వేసుకుని చోద్యం చూస్తున్నారే తప్ప ఇంకొకటి కాదనే విషయం సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం. గత వారం రోజుల క్రితం కూడా చెప్పాం, ఈ డబుల్ బెడ్రూమ్లు పరిశీలించండి, అర్హులను గుర్తించండి, సర్వేలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి దాన్ని ధ్వంసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ గ్రామంలో సర్వే చేపట్టి వాళ్ళందరికీ సర్వేలో తేలిన వాళ్ళందరికీ లక్కీ డ్రా రూపంగా అందరికీ పంపకం చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళకి ఇయ్యారని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఎప్పుడు కూడా అలాంటి అపోహలు పోకుండా అర్హులైన వారికి ఖచ్చితంగా పంచాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే, ఎవరైనా అవినీతికి పాల్పడితే బరాబర్ నడి రోడ్డు మీద ఇడిచి ముక్కు రాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడున్న 48 బెడ్రూమ్లను మీరందరి గ్రామంలో సర్వే చేయండి. ఈ గ్రామానికి వలసలు వచ్చిండ్రా, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారా, 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారా, సర్వేలు చేసిన తర్వాతనే ఈ గ్రామ వాసులకు మొట్టమొదలుగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళ సంగతి ఆలోచించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, అట్లాగే గిరిజనేతలు కూడా ఈ గ్రామంలో చాలా మంది నివాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించాలా, వాళ్ళకు బెడ్రూమ్లు పంపకం చేయాలా. తక్షణమే ఈ 48 బెడ్రూమ్లను పంచిన తర్వాత మిగతా ఉన్న 52 బెడ్రూమ్లను కూడా కట్టడంలో నిర్వాహకంలో మొదలుపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇస్తానన్నది. స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తానన్నది. స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తానని చెప్పేసి కూడా మాట్లాడింది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వాగ్దాన్ని నిలబెట్టుకొని ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి స్థలం నిర్మించి ఇల్లు జాగా కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలా. స్థలం లేని వాళ్ళకు కూడా స్థలం కొని ఇవ్వాలా. లేదా ఈ గ్రామంలో
అసైన్మెంట్ చాలా భూమి ఉన్నది. ఆ భూమిని గుర్తించి పేదలకు కూడా పంచి వాళ్ళకి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పంపకం చేపట్టకపోతే మేమే ఈ తాళాలు వలగొట్టి లబ్ధిదారులను గుర్తించి ఈ బెడ్రూమ్లలో ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కోసగి ప్రజల జలప్రదాయిని పులకనుమ రిజర్వాయర్కు నీటిని అందించే పైప్ లైన్ ద్వారా బుగేని చెరువును నింపి ఆ నీటిని రంగప్ప గట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బుగేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగదని కోసగి మండలం ఎంపీపీ ఈరన్న అన్నారు. సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలానికి నీరు రావడం జరిగిందని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీబీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందని, పనులు జరుగుతున్న సమయంలో తేదెప్ప నాయకుడు కొండకేని వీరారెడ్డి అక్కడే ఉన్నాడని, ఆ పనులు ఆయనకు కనిపించలేదా? ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ మేరకు కొసగి ప్రాంతానికి సాగు త్రాగునీటిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని, గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ మరియు గ్రామీణ పారిశుద్ధ్య శాఖల పర్యవేక్షణలోనే కాంట్రాక్టు బస్సురెడ్డి పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో ఎవరి స్వలాభేక్ష లేదని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తన నిధులు వెచ్చించడం జరిగిందని, ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు. ప్రజల మంచి కోరే వ్యక్తులు కాబట్టి ఎక్కడున్నా ఏం పనుంటే వస్తారు. కోసికూరు రోజు ముగ్గిరెడ్డి ఎక్కడున్నాడో సొంత గ్రామంలో ఉంటాడు. ఒకవేళ అవసరం ఉంటే జనానికి ఏ ఇబ్బందులు ఉంటే అంటే వచ్చి వారి సమస్యలు పరిష్కరించి వెళ్తారు తప్ప ఎక్కడున్నామంటే మన మండలం వదిలి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళలేదంటే ఇక ఎమ్మెల్యే గెలిచి ఇంట్లోనే కూర్చోలే. కోసిక ప్రాంతంగా 4 మండలాల్లో 4 దిక్కుల ఏదన్నా ఆయన ఆదేశానుసారం ఆయన మనుషులను మేము అనుక్షణం పర్యవేక్షణ ఉంటాం తప్ప ఇలాగేదో మీకు ఇష్టానుసారం మీకు ఎప్పుడో గుర్తుకొచ్చిన రోజు ఒక రోజు నుంచి మాట్లాడడం తప్పు. 5 సంవత్సరాలే కాదు, ఈ 20 సంవత్సరాల్లో కంటిన్యూస్ ముగ్గురు అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటాడు. వేరే దీంట్లో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడికి పోరు. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నీకు అందుబాటులో తెచ్చుకుని దగ్గర నుండి చూపిస్తాను. గురించి ఆయన ఏమంటున్నాడంటే మన భువనేశ్వర్ గురించి ఏదో ఓట్ల కోసమో మన ఎమ్మెల్యే బాలనారెడ్డి చేసినాడని మాట్లాడుతున్నాడు మన కొండగేని రెడ్డి. అదయ్యా ఓట్ల కోసం కాదు చేయడం వల్ల మన ఊరికి నీళ్ళు లేవంటే దాన్ని ఎస్ఎస్ ట్యాంక్గా చేయాలని మన ఎమ్మెల్యే చేసినాడు తప్ప రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే. ఇది ఏదో కొత్తగా ఏమో నేను నాయక పుట్టుకొని వస్తానని నువ్వు లబ్ధిగా ఏదో చేస్తాను నలుగురు పెట్టుకొని ఆ నీళ్ళు వచ్చే నీళ్ళకి నిలబడి వంకలు దిగిన తప్ప చెరువు వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇవి దాన్ని గమనించాలి. నువ్వు ఇంతకుముందు వంకల్ని రిపోర్ట్ చేసుకుంటున్నారు ఎవరు చేయని ముందు వాళ్ళు. అవి రిపోర్ట్ చేయక చెట్లు అడ్డం పడి వాళ్ళు పొలాల్లోకి దిగి వచ్చిన తప్ప నీళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రైతులకి అని తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళకి మేము చేసింది వెనకనే అప్పుడే మేము వంకలు దిగమంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి జేసీబీ గారిని పంపించి వాళ్ళకి చేయండి అని చెప్పినాం మన ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏదో కుదురు చల్లే విధంగా మాట్లాడుతున్నది మంచిది కాదు. కొండగేని రెడ్డి నువ్వు ఏదైనా చేయాలంటే రాజకీయంలో పనులు చేసుకో నీకు అది, కానీ నువ్వేదో ఇంకా మేము 90% చేసినాం చెరువుని, నీవు ఏదైనా 10% ఉంది నీ దమ్ముంటే చేసుకో ఊరి కోసం మంచిగా. అదే కానీ వ్యతిరేక మాటలు మాట్లాడే విధంగా ఏది చేయవద్దు. ఇందుకే బాగుంది నీకు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అంటే మరి బాగుంది చూడు ఏంటంటే నీకు బాగా చెప్పేది బాగా విను. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించిన చికెన్తో పాటు పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పలు రెస్టారెంట్లకు సుమారు 30,000 వరకు జరిమానా విధించారు.
బ్యాంకులో పంట కోసం రుణం వడ్డీతో కట్టిన రైతుల ప్రభుత్వం నుంచి రుణమాఫీ సక్రమంగా కాక అనేక మంది అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు పంట ఏ దశలో ఉందండి? పత్తి సార్, ఇక్కడ పత్తి మిర్చి వేస్తున్నా సార్, మళ్ళీ వరి కోత పిండి దశలో ఉంది సార్ పత్తి ప్రెసెంట్గా. నల్లి సమస్య మీకు ఎందులో మరి సార్ నల్లి సమస్య అన్నారు, నల్లి సమస్య ఎందులో పత్తిలో అంటే ఆకుముడత వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వర్షాలకు ఆకులకి ఆ దాని నుంచి ముందస్తు చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు ముందుగా ఏంటంటే మనకి 3 రకాలు 4 రకాల రసం తెచ్చే పురుగులు ఉంటాయి. ఒకటేమో తెల్లదోమ, ఇంకోటి పచ్చదోమ, తర్వాత పేనుబంక, తామర పురుగు. ఈ 4 కూడా పత్తిలో ఆశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉద్దు నాకు తెలిసినట్టయితే ఎక్కడైనా ఉద్దుకి స్టార్ట్ అవుతుంటే మరి వీలైతే శాంపుల్స్ అయితే ఫొటోస్ పంపిస్తే మేము గివ్ కరెక్ట్ అడ్వైస్ సార్. వీలైతే నేలకొండపల్లి రామకృష్ణ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేయబడింది, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు. ఏ గారు వేరే పైకి ఇవ్వండి. సార్ అడుగు సార్ సార్ వినిపిస్తుంది సార్. మనము ప్రతిసారి చెప్తున్నాము, మీరు ఫస్ట్ ఎవరైనా పిలిచినప్పుడు ఆ కన్సర్న్ ఏ రెస్పాండ్ అయిన తర్వాత రైతు గారికి మీరు మైక్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్గా రైతు చేతిలో మైక్ పెట్టేసారు పని చేయక మీరు ముందు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మైకులు ఉన్నాయి, ఒక మైకుతో మాట్లాడించండి. మైకులు చెక్ చేసుకోమని చెప్పాము, వాయిస్ రావట్లేదు. నెక్స్ట్ ఖమ్మం పోగగలరు, వెంకటేశ్వర మాట్లాడించారు సార్. నేను ఏడీ విజయశంకర్ మాట్లాడుతున్నా. బాగా డౌట్ అడుగుతాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదల కొరకు ఇల్లు నిర్మించారు, పంపిణీ మరిచారు. మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండలంలో పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు తగదు. కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు. బ్యాంకులో పంట రుణం కోసం ఇబ్బంది పడుతున్న రైతులు.